తీర్మాన్ మల్లన్న గారు కవిత గారి మీద చేసిన కామెంట్స్ పై జాగృతి పార్టీ నుంచి జాగృతి కార్యకర్తలు జాగృతి నేతలు అయితే ఇక్కడ నిరసన తెలిపారు. అసలు ఏం జరిగింది, మరి ఏమని కామెంట్స్ చేశారు, మరి తీర్మాన్ మల్లన్న గారి మీద ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, ఎందుకు దాడి చేశారు, ఇన్ని చట్టాలు న్యాయాలు ఉండగా కూడా మరి వాళ్ళకు కంప్లైంట్ ఇవ్వకుండా డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, మరి ఎందుకు ఈ నిరాశన తెలుపుతూ ఉన్నారు అనే విషయాలు అయితే ఒకసారి వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే అన్న. అసలు ఏం జరిగింది, ఎందుకని మీరు తీర్మాన్ మల్లన్న గారి మీద దాడి చేయాల్సి వచ్చింది, ఎందుకని ఇప్పుడు నిరాశన తెలుపుతున్నారు? తెలంగాణ ప్రజలకి మేము తెలంగాణ జాగృతి తరపున ఒక విన్నపం చేస్తూ ఉన్నాం. గత సంవత్సరన్నర కాలంగా కవితక్క గారు బీసీల పట్ల ఒక పెద్ద మహోద్యమాన్ని నిర్మించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ని అమలు చేయాలి, బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ మరియు అదేవిధంగా విద్య ఉద్యోగాలలో కూడా కల్పించాలని అక్కగారు గత సంవత్సరాల కాలంగా ఎన్నో పోరాటాలు చేసిరు. ఉమ్మడి 10 జిల్లాలల్లో మొత్తం అన్ని బీసీ సంఘాలను కలుపుకొని 83 బీసీ సంఘాలతోటి ఉమ్మడి 10 జిల్లాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు, ఇందిరా పార్కు వద్ద వివిధ ధర్నాలు పెట్టిరు. అదేవిధంగా అసెంబ్లీలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనేటటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకున్నారు. వీటన్నిటిని చూసి ప్రభుత్వం మరి కులగణన చేసి కవితక్క గారి ఒత్తిడికి తలొగ్గి కులగణన చేసిర్రు. కులగణన చేసినాక కూడా మరి అసెంబ్లీలో తీర్మానం చేస్తాం, చట్టం చేయమని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి దాని మీద కూడా అక్కగారు ఉద్యమించి లేదు తీర్మానం కాదు కంపల్సరీ బిల్లు పెట్టాలి ఉభయ సభలల్లా అని చెప్పి అక్కగారు పోరాటం చేసిర్రు. పోరాటానికి తలొగ్గినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి అసెంబ్లీలో మండలిలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించి గవర్నర్ కాడికి పంపారు. ఇది కవితక్క యొక్క విజయం అని చెప్పి మేము సమస్త తెలంగాణ బీసీలం భావిస్తూ ఉన్నాం. మల్లన్న గారు ఏమంటున్నారంటే బీసీలకు అన్యాయం జరిగిందే గత ప్రభుత్వంలో, అన్యాయం చేసిందే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అని చెప్పేసి మల్లన్న గారు అంటూ ఉన్నారు. ఇప్పుడు బీసీ వర్గాలని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని చెప్పేసి తీర్మాన్ మల్లన్న గారు చెప్తున్న మాటలు. సో దీని గురించి మీరేమంటారు? తీన్మార్ మల్లన్నకు సబ్జెక్టు తెలుసో తెలియదో, మరి తెలిసి మాట్లాడతాడో తెలియక మాట్లాడతాడో అర్థం కాదు, కానీ వాస్తవంగా బీసీలకు 33% ఉన్నటువంటి రిజర్వేషన్ తగ్గింది కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్నే కాంగ్రెస్ ప్రభుత్వం తగ్గించింది. అప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి గారు, ఈ జానారెడ్డి గారు మరి ఒక ఓపెన్ క్యాస్ట్ ఒక లేడీతో హైకోర్టులో కేసు వేయించారు. కేసు వేయించినప్పుడు ఏం జరిగింది అని అంటే ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనే కేసు ఉంది. అప్పుడు 50% మించి రిజర్వేషన్లు ఉండొద్దు అనేటువంటి నిబంధన సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది. ఆ తీర్పు నేపథ్యంలో ఏం జరిగింది అని అంటే హైకోర్టు ఆ తీర్పు కట్టుబడి 50% రిజర్వేషన్ పెంచొద్దు అని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది. మరి హైకోర్టు తీర్పిచ్చినప్పుడు ఇదే జానారెడ్డి ఇదే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరి సుప్రీంకోర్టులో ఎందుకు ఛాలెంజ్ చేయలేదని చెప్పి మేము అడుగుతున్నాం. మీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా తగ్గించింది. ఏమన్నా అంటే కేసీఆర్ గారు తగ్గించారు 32% ఉన్నది 23%కి తీసుకుపోయారని మల్లన్న మొత్తం అబద్ధాలు ఆడుతూ ఉన్నాడు. మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. రిజర్వేషన్ తగ్గించింది కేసీఆర్ గారు కాదు. ఆ రోజు మరి సుప్రీంకోర్టుకు పోయి ఛాలెంజ్ చేసి ఉంటే మరి సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చేదో. కేసీఆర్ గారు తగ్గించాల్సి వచ్చింది ఎందుకు అని అంటే ఆ రోజు సుప్రీంకోర్టు క్యాప్ విధించింది, 50% రిజర్వేషన్లు మించొద్దు అనేటటువంటి అప్పర్ లిమిట్ని విధించింది. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు. ఎందుకు అని అంటే 103వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2019లో బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనే దాన్ని ప్రవేశపెట్టిరు. ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రవేశపెట్టడం వల్ల 50% ఉన్నటువంటి రిజర్వేషన్లు 60%కి పోయినాయి, 10% పెరిగి. సో కాబట్టి భారత రాజ్యాంగంలో కూడా రిజర్వేషన్లు 50% ఉండాలని చెప్పి ఎక్కడ ఏ నిబంధన చెప్పట్లేదు. ఈ ఈడబ్ల్యూఎస్ నిబంధనతోటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుకు సంబంధించి ఈ అప్పర్ లిమిట్ అనేది బద్దలు కొట్టబడ్డది. సో అందువల్ల ఆ రోజు కేసీఆర్ గారు పెంచలేకపోయారు, ఈ కేసు అడ్డం వచ్చింది. మరి ఇప్పుడు ఈ కేసు అడ్డం లేదు. ఎందుకు లేదు అని అంటే బీజేపీ ప్రభుత్వం 103వ సవరణ చేసింది రాజ్యాంగానికి కాబట్టి. ఏదేమైనప్పటికీ కూడా మరి తీన్మార్ మల్లన్న గారి మీద మీరు అలా దాడి చేయడము, రక్తాలు చిందించడము, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆఫీస్కి వెళ్ళి అలా దాడి చేయడం, అన్ని ధ్వంసం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అయితే గత సంవత్సరాల కాలంగా బీసీల పట్ల పెద్ద ఉద్యమాన్ని నిర్మించి కవితక్క గారు పోరాడారు. ఆ పోరాటానికి తలంచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ చేసింది. ఈ క్రెడిట్ అంతా కవితక్క గారికి పోతున్నది. ఈ బీసీ ఉద్యమం చేస్తున్నా నాకు ఏం రావట్లేదు. ఇప్పటికి కూడా మల్లన్న వెంట ఒక బీసీ సంఘం లేదు.
ఆ ఇంటెలెక్చువల్ ఫోరం కూడా మల్లన్నని ఎంటర్టైన్ చేస్తలేదు. ఇవన్నీ ఆయన కడుపుల మంటతోని అక్కకు పేరు వస్తుందని చెప్పి కవితక్క గారికి ఆయన ఇదంతా కుళ్ళు కుట్ర కుతంత్రంతో ఒక మహిళ పట్ల ఒక ఉద్యమకారురాలు తెలంగాణలో బతుకమ్మ అనేటటువంటి ప్రోగ్రాంని తీసుకొని మహా ఉద్యమాన్ని నిర్మించి తెలంగాణ ఉద్యమంలో తన వంతు క్రియాశీల పాత్రను పోషించరు. ఆ తర్వాత ఈరోజు బీసీల పట్ల కొట్లాడుతుంటే కవితక్క గారికి పేరు వస్తుందని చెప్పి దాన్ని జీర్ణం చేసుకోలేక మల్లన్న ఈరోజు ఒక మహిళ పట్ల చాలా అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిండు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ సమాజం కానీ బీసీ సమాజం కానీ హర్షించదు. ఒకవేళ నువ్వు వ్యాఖ్యలు చేయాలనుకుంటే నువ్వు హుందాగా ఒక పద్ధతి గల జెంటిల్ భాషలు చేయాలి రాజకీయం చేస్తున్నప్పుడు. అట్లా చేయకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడతా అని చెప్పి అనడం సమంజసం కాదు. ఈ సమాజం హర్షించదు. ఈ విషయంలో జాగృతి కార్యకర్తలు కొద్దిగా కోపోద్రేక్తులు అవుతారు, ఎవరైనా అవుతారు. ఎందుకు అని అంటే ఒక మహిళ పట్ల అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు. చేసిరు కాబట్టి జాగృతి కార్యకర్తలు వాళ్ళు నిరాయుధులుగా, చేతుల కర్రలు లేవు, కట్టెలు లేవు, రాళ్ళు లేవు, ఏం లేవు, నిరాయుధులుగా వాళ్ళు నిరసన చెప్పడానికి అడిగిపోయారు. పోయిన క్రమంలో ఆడ కూర్చొని నిరసన తెలుపుతుంటే అలా గన్మెన్లు వచ్చి అలా లోపట ఉన్న వాళ్ళు వచ్చి మమ్మల్ని దాడి చేసిర్రు. మా వాళ్ళకొకరికి అక్కడ గాయం కూడా అయింది. అయితే మళ్ళా ఏమంటున్నాడు, మీరు మారణాయుధాలు పట్టుకొని వచ్చిర్రు, రౌడీలు. ఎవర్రా బై రౌడీలు? మేము రౌడీలమా? మేము నికార్సైన తెలంగాణ ఉద్యమకారులం. తెలంగాణ ఉద్యమానికి అసలు మళ్ళా నీ కాంట్రిబ్యూషన్ ఏందో చెప్పు ఫస్ట్. నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఏం చేయలేదు. కవితక్క గారు పెద్ద మహోద్యమం చేసిర్రు. నిన్న జరిగిన సంఘటనకి మల్లన్న తీవ్రంగా బాధ్యత వహించి బేషరతుగా కవితక్క గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మరి నిన్న జరిగినటువంటి దాడి మా కార్యకర్తలు చేసిర్రు, భవిష్యత్తులో కూడా నీ మీద ఇలాంటి దాడులే జరగవచ్చు అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మరి ఇలా కామెంట్స్ చేసినప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నేతలు ఎందుకు రావడం లేదు, ఓన్లీ జాగృతి వాళ్ళే ఎందుకు వస్తూ ఉన్నారు? అంటే ఒక తెలంగాణ ఆడబిడ్డకి మరి అన్యాయం జరిగిందన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైనా రావాలి కదా లీడర్స్, ఎందుకు రావట్లేదు బయటకి? బీఆర్ఎస్ పార్టీ తరఫున నిన్న మధుసూదనాచారి మండలిలో సభ్యుడు ఎమ్మెల్సీ మధుసూదనాచారి గారు ప్రెస్ మీట్ పెట్టి బేషరతుగా మల్లన్న చేసింది తప్పు వ్యాఖ్యలు అని చెప్పి క్షమాపణ చెప్పాలని మాకు మద్దతు తెలిపారు. అట్లనే కాంగ్రెస్కు సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా తన యొక్క ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, మల్లన్న మహిళ పట్ల అట్లా మాట్లాడొద్దు, అది భావ్యం కాదు అని చెప్పి మల్లన్న గారు. అట్నే బీజేపీ ప్రతి పార్టీ అంటే ఈ వ్యాఖ్యలను ఎవరు కూడా ఏ పార్టీలు ఉండని ఏమన్నా చేయి, ఈ ప్రజాస్వామ్యంలో రాజకీయాలు చేసేటోళ్ళు ఈ భాషను హర్షించరు అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం.